హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మా మిద్దె తోటలో ఏ వంకాయలు అంటే వంకాయలు ఉన్నాయి, ఇప్పుడు వచ్చాయి. అందులో రకాలు మీకు చూపిస్తాను అన్నమాట. ఇది మా మిద్దె తోట ఇవాల్టి అప్డేట్. ఇలా వెళ్దాము. ఫస్ట్ ఇక్కడ ఇగోండి బ్లాక్ వంకాయ, పొడవు మాట చూసారా, ఇవి బాగా గుత్తులా కాస్తాయండి. ఇది గ్రీన్. నెక్స్ట్ ఇది పర్పుల్ లాంగ్, ఇవి కూడా బాగానే వస్తున్నాయండి. ఒక గుత్తికి 4-5 వస్తాయి. తర్వాత ఇది వైలెట్లో రౌండ్ అండి, చూడండి. చిన్న వంకాయ, చాలా చిన్న వంకాయ. ఈ వంకాయ ఇంతే సైజు వస్తుంది అన్నమాట. ఇవన్నీ మీకు కోసి కూడా చూపిస్తాను. తర్వాత ఇది ముళ్ళ వంకాయ అండి. ఇది అంటే రోడ్డు పక్కన కూడా ఉంటాయి. ఇవి హెల్త్కి చాలా మంచిదని అన్నారని నేను ఇది వేసాను అన్నమాట. ఇది ఇంతకన్నా పెద్ద కాయ అయితే అవ్వదు. చూడండి, దీని కాయ సైజు ఇదే, కానీ మొత్తం ముళ్ళు ఉంటాయి. ఇదే సైజు వస్తుంది అన్నమాట. ఈ వైలెట్ కలర్ది కూడా ఇదే సైజు వస్తుందండి, ఇంతకన్నా రాదు మనకి. తర్వాత ఇవన్నీ చిక్కుళ్ళు వేసానండి. ఇది ఆకాకరపాదు వచ్చింది, ఎప్పుడో వేసిన విత్తనాలు అన్నమాట. తర్వాత ఇది ఫ్లవరు. తర్వాత ఇలా వెళ్తే ఇగోండి ఇది దొండపాదు. ఇవన్నీ మనం అంటే ఈ మధ్య అంతా కిందకి పెట్టేసాను కదండి, కొత్తగా పెట్టిన ప్లాంట్స్ మాట. ఇవన్నీ ఒకటి వస్తున్నాయి, ఇప్పుడే మీదకి అల్లుకుంటుంది. ఇది పంపర్ పనస అండి. తర్వాత ఇక్కడ చూసారా అడిగినేమో, అవి సీడ్స్ ఎలాగా ఇచ్చిపోయాయో అవి తీసి ఎక్కడైనా వేసుకుంటే మనకి సీడ్స్ వస్తాయి, లేదంటే అలా ఎగిరిపోతాయి అన్నమాట. ఎక్కడ పడితే అక్కడికి ఎగిరిపోతూ ఉంటాయి. తర్వాత ఈ లైన్లో అయితే ఇంకా మరి వంకాయలు ఏం లేవండి. మనము ఈ లైన్కి వెళ్దాము. నాకు కుదరక వీడియోస్ ఎక్కువ తీయట్లేదండి. ఇగండి ఇవి చూడండి, మొన్న వచ్చిన చామదుంప. ఇలా వెళ్తే ఇది బెండ. తర్వాత వంకాయలోని ఇక్కడ గ్రీన్ వంకాయ, ఇది పెద్ద వంకాయ వస్తుందన్నమాట. చూడండి ఎంత వస్తుందో, ఇంకా పెద్దది అవుతుంది. ఇది మామూలు నాటు రకం. ఇది ఇవి కాయలు చూసారా, గుత్తులాగా వచ్చాయి. తర్వాత ఇది పర్పుల్లో లాంగ్. తర్వాత ఇలా వెళ్తే ఇక్కడ చూసారా అండి, బార్బడెస్ చెర్రీ. మొత్తం పూత రాలిపోయిందండి. మనం మొక్కలు మార్చడం కదా, మొత్తం పూత రాలిపోయింది అన్నమాట. నిన్న గోంగూర తెంపేశాను, ఇవి కూడా సీడ్స్ వస్తున్నాయి. ఇంకోండి ఇది ఒక రకం వంకాయ అన్నమాట. ఇది వైట్గా ఉంటుంది, చార్లు కానీ ఏమీ ఉండవు. ఇదొక టైపు. ఇంతకు ముందండి ముళ్ళ వంకాయలోని నా దగ్గర బ్లాక్ ఉండేది, పర్పుల్ ఉండేది, గ్రీన్ ఉండేది. మొత్తం సీడ్స్ ఏమయ్యో తెలీదు, వేసాను కానీ మరి రాలేదండి. తర్వాత ఇది కూడా గ్రీన్ వంకాయ వస్తున్నాయి, చిన్నవి. ఇలా వెళ్తే ఇది కస్తూరి బెండ అండి. పెద్ద మొక్క అయిపోయింది, కానీ ఏంటంటే మనకి విత్తనాలు కానీ అదే కాయ కూడా ఇంకా రాలేదు, చూడాలి వాటికి. ఇది ఉసిరి, నేల ఉసిరి. తర్వాత ఇది వైలెట్ ప్లస్ గ్రీన్ రెండు కలిపి వస్తుందండి. ఒక పక్క వైలెట్ ఉంటుంది, ఒక పక్క గ్రీన్ ఉంటుంది ఈ మిర్చి.
ఇగోండి ఇది కొండ ఉసిరి. కొండ ఉసిరిలో రెడ్ మాట. తర్వాత ఇలా వెళ్తే ఇవన్నీ బీరపాదులు అవన్నీ వేసానండి. నిన్న వేసాను, వాటర్ వేయలేదు. ఇప్పుడు వెయ్యాలన్నమాట వీటికి. నిన్న నాటాను, ఇప్పుడు రాత్రి నాటాను. అవన్నిటికి వాటర్ కొంచెం మనం వేస్తే బాగుంటుంది. నాటిన తర్వాత ఎంతో కొంత నీళ్ళు వేయకపోతే అలాగే అయిపోతాయండి. మొత్తం 5 లైన్స్ అండి. తర్వాత ఇక్కడ కూడా బెండ ఉన్నాయి. తర్వాత ఇది బ్లాక్ మిర్చి అండి. ఇది ఒక రకం వంకాయ, వైట్ కలర్ మాట. ఇంకా చిన్నదే, ఇది చిన్నదే వచ్చింది. పెద్ద కాయ వచ్చింది, చూపిస్తాను. ఈ మిర్చి చూడండి ఎన్ని మిరపకాయలు ఉన్నాయో. ఇక్కడ ఉంది వైట్ వంకాయ, చూడండి ఎంత పెద్దదైందో. ఈ మధ్య కదండి మీదని పెట్టాను, ఇంకా నుంచి అందుకుంటాయి అన్నమాట మన మొక్కలు. ఇది రెడ్ గోంగూర. ఇక మందారాలు చూడండి ఎలా ఉన్నాయో.